మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. జనవరి 7న ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఈడీ ఎంటర్ అయింది. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కి అయితే నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ అయితే నోటీసులు ఇచ్చారు. మరోపక్క అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి, అలాగే మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు పంపించారు. ఫార్ములా ఈ రేస్ కారు వ్యవహారంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి తదితర అంశాల గురించి మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో మరింత తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు ఏసీబీ ఎంటర్ అయింది. ఏదైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి అయితే సిద్ధమయ్యారు. జనవరి 7వ తారీఖున ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చినట్లు మనకు అందుతున్నటువంటి సమాచారము. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదైతే 10 రోజుల వ్యవధిలో భాగంగా ఏదైతే జనవరి 2-3 తేదీలో విచారణకు రావాలనేసి నోటీసుల్లో కూడా పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ యాక్ట్ కింద విచారణ చేస్తున్నట్టు ఈడీ ఇందులో క్లియర్ గా పేర్కొన్నట్టుగా కూడా మనం చేసుకోవచ్చు. ఏదైతే ఫెమా ఉల్లంఘన, ఏదైతే ఫారెన్ ఎక్స్చేంజ్ మనీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినట్లుగా అయితే ఈడీ ఇందులో ఎంటర్ అయినట్టుగా కూడా మనం గుర్తించవచ్చు. ఎఫ్ఈఓకు 55 కోట్ల నగదు బదిలీ, ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ కూడా అనుమానిస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే హెచ్ఎండిఏ ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో హెచ్ఎండిఏ ఏదైతే ఈ కార్ రేసింగ్ సీజన్ 10 సెషన్ 1, 2 ఈ రెండింటినీ నిర్వహించే సమయంలో జరిగినటువంటి ఏదైతే నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ముగ్గురి ద్వారా కూడా సేకరించే నేపథ్యంలోనే కేటీఆర్ కు కూడా ఈడీ నోటీసులు ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద సమన్వయంగా అటు ఏసీబీ ఇటు ఈడీ రెండు కూడా ఎంటర్ అయి హెచ్ఎండిఏలో గోల్మాల్ అయినటువంటి నిధులు 55 కోట్లకి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కావచ్చు, అలాగే ఐటీ రిటర్న్స్ కి సంబంధించి 8 కోట్లు జరిమానాకు సంబంధించి ఏసీబీ కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో అయితే విచారణకైతే సిద్ధమైంది. ఏసీబీ ముగ్గురితో పాటు ఇంకా ఇందులో కీలక వ్యక్తుల్ని కూడా గుర్తించే పనిలో భాగంగా ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేసింది. ఏదైతే కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ఇందులో కీలకంగా ఉంది. కాబట్టి ఏసీబీ అయితే మొత్తం ఈ విచారణలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తోంది. ఏదైతే ఈ నెల 31వ తారీఖు వరకు కేటీఆర్ ని ఎక్కడ కూడా అరెస్ట్ చేయకూడదు అన్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని ఏదైతే బేస్ చేసుకుని ఇప్పటి వరకు కూడా ఈడీ ఇంతవరకు కూడా విచారణకు సంబంధించి కావచ్చు దానకిషోర్ స్టేట్మెంట్ మాత్రమే రికార్డు చేసింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏసీబీ అధికారుల దగ్గర ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ నిధులకు సంబంధించి పూర్తి డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసింది. ఎవిడెన్సెస్ కలెక్షన్ లో భాగంగా ఈడీ ఇన్ని రోజులు కూడా ఏదైతే ఈ కార్ రేసింగ్ లో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మాత్రమే ఫెమా ఉల్లంఘన, పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఈ రెండింటి నేపథ్యంలోనే ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. మొత్తం మీద ఏసీబీ ఈడీ రెండు కూడా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ చుట్టూ కూడా ఉచ్చు బిగించేలాగా కూడా అనిపిస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.